రేపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. దీనికోసం గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ థీమ్ సాంగ్ లాంచ్ చేశారు. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు మ్యాచ్లు నిర్వహిస్తామంటున్న ఏపీఎల్ చైర్మన్ జయకృష్ణ రంగారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4th సీజన్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు విశాఖ విడిసిఏ స్టేడియం సిద్ధమవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు గతంతో పోలిస్తే నెట్వర్క్ పెంచారు, క్రీడాకారులు పెంచారు, టీమ్స్ని పెంచారు. ఎలా నిర్వహించబోతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు? గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఎలా చేయబోతున్నారు? అంటే 3 సీజన్లతో పోలిస్తే ఈసారి కొద్దిగా అన్ని పెరిగినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? మీరు చెప్పినట్లుగా ఈసారి పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. అలాగే ఆ విధంగానే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. డే 1 నుంచి కూడా 500 పైగా ప్లేయర్స్ పూల్ను పెంచడం జరిగింది. ఆక్షన్ కూడా చాలా ఉత్సాహవంతంగా టీమ్స్ ఫ్రాంచైజీస్ పెద్ద ఎత్తున చెల్లించి ఫ్రాంచైజ్ అమౌంట్ చెల్లించి టీమ్స్ని తీసుకోవడం జరిగింది. 6 టీమ్స్ నుంచి 7 టీమ్స్కి పెంచడం జరిగింది. అన్ని విధాల క్రికెటర్స్కి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. మరి రేపటి రోజున ఓపెనింగ్ సెరమనీ ఒక గ్రాండ్ స్కేల్లోని చేసి టోర్నమెంట్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. విక్టరీ వెంకటేష్ గారు, హీరో గారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా అంగీకరించారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రేపు ప్రారంభోత్సవానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు హాజరవడానికి అవకాశం ఉందండి. ఇది గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు వెంకటేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడంతో పాటు రామ్మోహన్ నాయుడు దీనికి హాజరవుతున్నారు. సీజన్ 4 ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళను కూడా క్రీడాకారులు వెలికి తీయడం కోసమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నెట్వర్క్ టీమ్స్ అన్ని పెరిగాయి. ఇందులో కూడా కొన్ని నామ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా టీమ్స్ ని రూపొందించినటువంటి పరిస్థితి. రేపటి నుంచి విశాఖలో 23వ తేదీ వరకు కూడా పూర్తిస్థాయిలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగడానికి పూర్తిస్థాయిలో అన్ని స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పి సుజయకృష్ణ రంగారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు.